Good morning to all of you. Sir, 1 minute. Okay. Unmute చేసుకోండి సార్. Okay, sir. You can start your. It's over to you. వినపడుతుందా? వినపడుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. మన వెస్టేజ్ కుటుంబ సభ్యులందరికీ. నా పేరు వచ్చి రామ్ లక్ష్మణ్. నేను ప్రజెంట్ వచ్చి హెచ్ఎస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. నా అప్లైన్ వచ్చి ఆర్కే సారు. ఆర్కే సార్ అంటే ఎవరో కాదు, మా అన్నే. ఈ వెస్టేజ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్గా హలో వినపడుతుందా? హలో సార్, కేసరా సార్ వినపడుతుందా? సార్, ఇట్స్ హారబుల్. యూ కెన్ క్యారీ ఆన్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏంటంటే, నేను ఇంతకుముందు ఫైనాన్స్లో చేశాను, ప్లస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. సో 1 year బ్యాక్, కరెక్ట్గా 1 year, అంటే 1 year బ్యాక్ మా ప్రసాద్ సారు ఫస్ట్ నుంచి బాగా పరిచయము. కానీ ఆయన కొన్ని ఫైనాన్స్లో కానీ లేకుంటే కొన్ని మార్కెటింగ్ ఫీల్డ్లో బాగా తిరుగుతున్నప్పుడు మాకు పరిచయం కాబట్టి ఆయన కొన్ని చేయడం వల్ల ఏంటంటే మేము అంతగా పట్టించుకునేది కాదు. ఏంటంటే ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్ అనేది లేదు ఆయన దగ్గర. అంటే చేస్తున్నాడు కానీ సక్సెస్ఫుల్ అనేది రావట్లేదు. సో కొన్ని ఫీల్డ్ వర్క్ చేసి, కొన్ని మార్కెటింగ్ ఫీల్డ్ చేసి, ఆర్సీఎం అని ఇట్లా కొన్ని చేసి, మళ్ళీ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి, మళ్ళీ ఓన్గా ఆటో నడుపుకొని ఇట్లా చాలా చాలా చేస్తున్నారు అనమాట. అట్లాగా ఆ ప్రసాద్ సార్ అనే సారు వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనమాట. అంటే డైలీ మేము మాట్లాడుకుంటా ఉంటాం, ఒక అన్నదమ్ముల కుటుంబం సభ్యుల్లాగా అన్ని మాట్లాడుకుంటా ఉంటాం. కానీ మార్కెటింగ్ పరంగా వచ్చినప్పుడు మాట్లాడాడు. ఫస్ట్ మాట్లాడింది ఆర్కే సార్తో మాట్లాడారు. కానీ ఆర్కే సారు దాన్ని కేర్ చేయలా. అంటే ఆయన మాటలు అనేది కొన్ని వినలా. ఎందుకంటే ఇది చేసేది కరెక్ట్ కాదు, అన్ని విధాలుగా ఇట్లాగే ఉంటది అది ఇదని. మళ్ళీ నా కాడికి వచ్చారు. నా కాడికి వచ్చినప్పుడు కూడా మేము అదే మాట చెప్పాము. అన్నా, మీరు కరెక్ట్గా ఒకదాని మీద నిలబడండి. మీరు ఒక్కదాని మీద నిలబడకుండా మీరు అన్ని చేస్తే అట్లా, మీరు 50% సక్సెస్ఫుల్ చూపిస్తే నిన్ను చూసి చాలా మంది వస్తారు అని గట్టిగా చెప్పాం. గట్టిగా అంటే చాలా గట్టిగా చెప్పాం. చెప్పిన తర్వాత ఇంకా మమ్మల్ని వేసి ఒక 3 నెలలు బాగా ఈ వెస్టేజ్ కంపెనీలో బాగా సెర్చ్ చేశాడు. అంటే సెర్చ్ అంటే ఏం లేదు, మీటింగ్లు పోవడం, ఏడ మీటింగ్ జరిగినా లేకుంటే ఏడన్నా చేసిన క్లాసులు ఉన్నా, జూమ్ మీటింగ్లు ఉన్నా, ఇట్లా కోటప్పకొండ ఇట్లా చాలా చాలా దగ్గర తిరిగాడు. మాకు తెలియకుండా తిరిగేశాడు. తిరిగిన తర్వాత ఒక అమౌంట్ అనేది ఆయనకి జనరేట్ అయింది. కొంత అమౌంట్ ఎంత అంటే తక్కువలో తక్కువ, చాలా తక్కువలో, ఎంత కూడా మాకు చెప్పలేదు. తర్వాత కంపెనీ గురించి మా ఇంటి దగ్గరకు వచ్చేది నైట్ 11:30 దాకా రాస్తా ఉండేది. ఏం రాస్తాడో ఆయనకే తెలియదు. జూమ్ మీటింగ్ చేస్తున్నాడు, బుక్ ఉంది, ఒక బుక్ లాగా ఉంది. అప్పుడు ఏదో రాసుకున్నాను అనుకుంటా ఉన్నాం. మాకు చెప్పలేదు. ఎందుకంటే రాస్తా ఉన్నాడు, వెస్టేజ్ గురించి చెప్తా ఉంటే రైస్ బండల్ ఆయిల్ గురించి, ఫ్యాక్సల్ గురించి, ఆమ్లా గురించి, అలోవెరా గురించి, ఫుడ్ ప్యాచ్ గురించి ఇట్లా ఒక్కొక్క పేజీలో రాసుకుంటా ఉన్నాడు. ఆయన 11:30, 12 దాకా రాసుకుంటానే ఉన్నాడు. ఏం రాస్తున్నాడు అంటే సరే అన్నాడు. రాస్తా ఉన్నాడు. సరే రాసుకుంటానులే. మనం ఏంటంటే ఉదయం 9 గంటలకు పోతే సాయంత్రం వచ్చేళ్ళకి 9 అవుతుంది. ఇంకా ఆ టైంలో నైట్ 11 గంటలకి ఒకసారి చూస్తే రాస్తానే ఉండేది. మళ్ళీ తెల్లారుజాము కూడా మా ఇంటికి వచ్చేది. 4-5కి వస్తాడు. ఎక్కడికి ఊరికి పోవాలంటే నైట్ వచ్చేసి ఉండి మళ్ళీ పొద్దున్న పోయారు. ఇట్లా ఏం చేస్తాను అంటే మమ్మల్ని పిలిచాడు. ఇట్లా ఒక రోజు ఫోన్ చేసి ఆధార్ కార్డు తమ్ముడు పని ఉంది అని అడిగాడు. ఎందుకంటే ఏం అడగల నేను. సరే ఆధార్ కార్డే కదా అని చెప్పేసి ఇచ్చేసిన. అప్పుడు మా మిస్సెస్ ఏంది, ఆయనకి నువ్వు ఆధార్ కార్డు ఎందుకు ఇస్తున్నావు, ఏం పని ఉంది, ఆయన ఏం చేస్తున్నాడు ఏంది అది అడిగింది. అంటే ఏం లేదు అబ్బా, అన్నయ్య కదా ఇస్తాను అని చెప్పి ఇచ్చేసిండు. అంటే ఐడి చేశారు. ఆ ఐడి చేసిన తర్వాత ఎందుకు వేసాడో కూడా నాకు తెలియదు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ ఫోన్ నెంబర్ కూడా నాది కాదు. నాది 2 సార్లు రిజెక్ట్ అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన వేసేసాడు. వేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఐడి కూడా బ్లాక్ అయిపోయింది. ఎందుకని ఏం కొనలా, బిజినెస్ ఏం చేయట్లా, తెలియదు నాకు, ఏం తెలియదు. ఏం చేశాడు ఐడి చేశాడు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక రెండోసారి పిలిచి, తమ్ముడు ఇది సంగతి, ఇది వెస్టేజ్ కంపెనీ, ఇటు ఫుడ్ సప్లిమెంటరీ, ఇటు హెల్త్ సంబంధించింది, హెల్త్ ఇది అన్ని చెప్పాడు. అయినా మేము వినలా. ఎందుకంటే నువ్వు సెటిల్మెంట్ అయ్యి నువ్వు క్లారిటీగా తీసుకొని అప్పుడు మాకు చెప్పమన్నాడు. అప్పుడు ఆర్కే సారు ఒక నిర్ధారణకు వచ్చాడు. అంటే ఇది మంచి ఇది కంపెనీ అని ఆయన నిర్ధారించుకొని వాళ్ళిద్దరూ జర్నీ చేయడం స్టార్ట్ అయ్యింది. తర్వాత నాకు తెలియకుండా మళ్ళీ నాకు ఆధార్ కార్డు వేసి ఐడి వేసి క్రియేట్ చేసేసారు.
క్రియేట్ చేసిన తర్వాత నాకు చెప్తానే ఉండరు రోజు, జూమ్ మీటింగ్ రా, జూమ్ మీటింగ్ రా, జూమ్ మీటింగ్ రా, జూమ్ మీటింగ్ రా, మీటింగ్ రా, మీటింగ్ రా, మీటింగ్ రా అంటే నాకు టైం లేదు. డెలివరీ టైము, మా మిస్సెస్కి డెలివరీ టైము, ఆడ ఈడ తిరుగుతా, ఆడి ఈడి తిరుగుతా ఉన్నలకి ఇంకా వాళ్ళకి ఇంకా ఏం అర్థం కాలే. పిలుద్దామా వద్దా, పిలుద్దామా వద్దని అట్ట ఒక 3 నెలలు 4 నెలలు తిరుగుతూనే ఉండరు నా గురించి. నన్ను ఎందుకు ఇంత టార్గెట్ చేశారంటే, నేను ఇంతకుముందు ఈ ఫీల్డ్కి రాకముందు ఇంతకుముందు ఆధార్ కార్డు చేసేవాడిని. ఆధార్ కార్డులు అంటే ఒక మండలం పోయేటప్పుడు, ఒక మండలం కేటాయించేది ఆధార్ కార్డు తీసేటప్పుడు. అప్పుడు చేతిలో ఒక ల్యాప్టాప్, బ్యాగ్లో ఒక ల్యాప్టాప్, పక్కన కింద ఒక ప్రింటరు, ఎట్ట తీసుకుని ఒక మండలాలలో కూర్చొని రోజుకి ఒక 20 మంది 20 మంది నుంచి 70 మంది దాకా ఆధార్ కార్డు తీసేది. ఇంత ఓపిక ఉన్న అతను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు? మనకుంటే ఇతను ఓపిక ఉంది, చేస్తాడు, ఇబ్బంది పడతాడు. ప్లస్ ఇంకొకటి ఏంది, మనం మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఆయనకు తెలుసు, ప్రసాద్ సార్కి తెలుసు. ఇప్పుడు 20 ఏళ్ల జర్నీలో మా అన్నకి ఆయనకున్న 20 ఏళ్ల జర్నీలో నా జర్నీ ఎంత మహా అంటే ఒక 10 ఏళ్ళు ఉంటుంది జర్నీ. అంటే 10 ఏళ్లలో నా జర్నీ తక్కువే, కానీ వాళ్ళ లెక్కలో చూసుకుంటే చాలా ఎక్కువ వాళ్ళిద్దరికి, నాదైతే తక్కువ. కానీ మా ఇంట్లో కుటుంబం లాగా అమ్మ నాన్నతో బాగా కలిసి అందరితో కలిసి కలుసుకుంటూ పోతా ఉండేవాడు. అట్లా జరుగుతా ఉన్న సమయంలో ఆయన ఈ వెస్టేజ్లో చేస్తే అందరం బాగుపడతాం, అందరం సెటిల్మెంట్ అవుతాం. ఇట్లా చెప్పి మా అన్న అని చెప్పి మా అన్ని చేసి అన్ని చెప్పాడు. మా అన్న అని చెప్పి మా ఇంటికి పెద్దోడు, మాకు మంచిగా ఉన్నాడు, అన్ని మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని సపోర్టింగ్ లో ఇచ్చి మా అన్న అని చెప్పి అన్న నాకు ఇట్లా ధైర్యం చేసాడు అనమాట. ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా అప్పుడు మా ఇంట్లో కూడా ఒక నమ్మకం కలిగి ఊరే మాకు గురి ప్రకారం ఉన్నారు అని చెప్పేసి, మా తమ్ముడు లేడు కాబట్టి ఆ స్థానంలో పెద్దగా దిక్కుగా ఉండి మంచి చేస్తున్నాడు. అయినా మా ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు తిడతా ఉండేది, మా ఇంట్లో వాడికి ఏం పని లేదు, తిరుగుతా ఉంటాడు, చేస్తా ఉంటాడు అని అంటానే అది. ప్రసాద్ అంటే ఇసుగు మా ఇంట్లో. ఇసుగు అంటే ఎట్ట ఇసుగు అంటే, వాడు ఎందుకు వస్తున్నారా నాయన, ఎందుకు పోతున్నారా నాయన అనే ఉద్దేశంలో ఉండేవాడు. తీరకి ఒక స్టేబుల్ అనమాట, ఒక ఆటో తీసుకున్నారు ఇద్దరు. ఆటో తీసుకొని ఒకరు నైట్ ఒకటి పగులు, ఒక నైట్ ఒకటి పగులు. అన్నయ్య మీసాలో పనిచేసేవాడు, అప్పుడు పోయేవాడు. ఈయన వచ్చి నైట్ ఇంటికి పోయేవాడు అనమాట. అప్పుడు నైట్కు ఆర్థిక స్తోమతల వల్ల ఏంటంటే నైట్ కూడా ఒక రోజు అనిపించింది నాకు, నైట్కి 10:30 అప్పుడు బాడీకి కావాలి కూడా పోయి ఇచ్చారు. అంటే ఆర్థిక పరిస్థితులు అట్లా ఉన్నాయి. అంటే ఇది అంటారు కదా, నాకు తెలిసి రీసెంట్ గా సార్ చెప్పినట్టు, అప్పుడున్నోడు అప్పనుండాలా జబ్బుండాలా, అప్పుంటేనే కష్టపడతారనే ఉద్దేశంలో అట్లా అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు కష్టపడిండ్రు. తర్వాత సిద్ధంగా తర్వాత ప్రసాద్ అన్న కష్టపడి ఒక స్టేజ్కి వచ్చి మమ్మల్ని పిలిచాడు. మమ్మల్ని పిలిచిన తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ పిలిచాడు. రోజు మీటింగ్ రా, మీటింగ్ రా, మీటింగ్ రా, జూమ్ మీటింగ్ రా. సరే తీరా అని చెప్పేసి ఇంకా మా అన్న కోసం నేను కోటప్పకొండకి వెళ్ళా. కోటప్పకొండలో నేను ఎటు నుంచి కోటప్పకొండకి ఎట్లా పోయినా అది ఆ జర్నీ కూడా చెప్తా చూడండి. ఎట్లా అంటే, నేను నెల్లూరులో ఉన్నా, మా మిస్సెస్ నెల్లూరులో ఉండింది. వీళ్ళు ఏమన్నారు, మేము ఇంజమూరు నుంచి కావలికి వస్తాము, నువ్వు అక్కడి నుంచి అక్కడికి వచ్చేసి ఆటో తీసుకుని వెళ్ళిపోదాం అన్నాం. అప్పుడు హరికృష్ణ సార్ కూడా ఆటో వేసుకొచ్చాడు. నేను కావాలని నెల్లూరు నుంచి రావడానికి 5 గంటలకు బయలుదేరి 6 గంటలకు 7 గంటలకల్లా కావలికి వచ్చా. కావలికి ఎట్ట వచ్చిన ఆటో బాడికి కారు, అప్పుడు బస్సులు లేక కారులో మాట్లాడుకొని కారులో జర్నీ చేసుకుంటా వచ్చిన. ఒక ఆయన అడిగాడు, ఎక్కడికి పోతున్నారు సార్ అంటే, నేను మఫ్టీలో వచ్చిన. మఫ్టీలో అంటే ఏం లేదు, షార్ట్ వేసుకుని టీ షర్ట్ వేసుకొని వచ్చిన. అప్పుడు చల్లగా వాతావరణం నేను ఎక్కడికంటే పలానా దిక్కుకు పోతున్నాం సార్, కోటప్పకొండకి గుడికి అని చెప్పారు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్పాం, గుడికి అని చెప్పాం. గుడికంటే పంపిస్తారు, అదే మీరు ఏం మీటింగ్, ఎక్కడికి పోతున్నా ఏందని. సర్లే అని చెప్పేసి సెకండ్ సాటర్డే ఉండింది అప్పుడు. అంటే ఇంకా కావాలకి వచ్చి జర్నీ చేసుకుంటా ఇట్లా మేము ఇంకా ఆ ఆటో వేసుకుని ఎంత కష్టంగా పోయినామంటే అంత కష్టంగా పోయినా. పోయేటప్పుడు వస్తా ఉంది ఆటో. సర్లే అని చెప్పేసి ఆ జూమ్ మీటింగ్ పోయిన తర్వాత అక్కడ అప్పుడు మీటింగ్ లో కొంతవరకు నమ్మకం కలిగింది. ఏమని, వెస్టేజ్ అంటే ఇది ఇంత పవర్ఫుల్ ఉంటుందా, ఇంతమంది వచ్చారు, ఇంత జర్నీ చేశారు, అందరూ ఒక్కొక్కరు వచ్చి చెక్కులు 10,000 20,000 30,000 40,000 లచ్చ. అప్పుడు సైదులు సరే జర్నీ విన్నా. సైదులు సార్ జర్నీ విన్నా, ప్లస్ శ్రీనివాసులు సార్ అంటే సైదులు సార్ని జాయిన్ చేసిన శ్రీనివాసులు సార్ ఆయన సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీలో జాబ్ చేస్తాడు ఆయన. సైదులు సార్ కోసం 1.5 సంవత్సరమో 7 సంవత్సరాలు 7 నెలలు ఇప్పుడు తిరిగాడు, జర్నీ చేశాడు. ఆయనకి శాలరీ కూడా మంచి శాలరీ. పిలిచి 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 అప్పుడు అప్పుడు నేను ఎవరెవరు, సైదుల్ సారు, పాండు సారు, తర్వాత వెంకటేశ్వర సారు, ఇట్లా వాళ్ళందరి జర్నీ చూసా. మళ్ళా రెండోసారి కోటప్పకొండకు పోయినా, మళ్ళీ జర్నీ చూసా. ఇట్లా చూడడం వల్ల కొంత నమ్మకం వచ్చింది.
కానీ అంత నమ్మకం ఉన్నా కూడా నేను టీమ్ బిల్డింగ్ చేసుకోలేకపోయినా. అంటే టీమ్ బిల్డింగ్ అంటే నాకు ఐడియా లేదు. ఐడియాలు వేయాలా, కొనాలా, చేయాలని తెలియదు. అప్పుడు నాకు చెప్పినారు, నీకేం ప్రాబ్లం ఉంది ఫస్ట్ అని అంటే హెయిర్ ప్రాబ్లం ఉందని చెప్పా. హెయిర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది వాడమని చెప్పాడు ప్రసాద్ సార్. అంటే ప్రసాద్ అన్న పలాంది వాడు, ఇది వాడితే రిజల్ట్ వస్తుందని చెప్పాడు. అప్పుడు షాంపూ వాడా. షాంపూ వాడిన తర్వాత బాగా ఊడిపోయినాయి ఎంటుకలు, చాలా ఊడిపోయినాయి. ఆ ఎందుకు ఊడిపోయినాయో నాకు తెలియదు అన్న. అంటే అప్పుడు చెప్పాడు, ఇది ఊడిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకోమన్నాడు. ఇట్లా రోజు మార్చి రోజు వారానికి 3 సార్లు తలస్నానం చేసేవాడిని. 3 సార్లు కూడా ఫస్ట్ వీక్ లో 3 సార్లు బాగా ఊడిపోయినాయి. సెకండ్ వారంలో చూసినప్పుడు తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఏది తలస్నానం చేసిన తర్వాత ఊడ మళ్ళీ చేసా, మళ్ళీ 3వ వారం చేశా. అప్పుడు బాగా అసలేం ఊడలా. 4వ వారం చేశా. అట్టా ఒక 2 నెలలు బాగా వాడా. 2 నెలలు వాడిన తర్వాత అసలు ఊడలా, బాగునింది. ఇంకేమి బాగున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ 2 నెలలు ఆపేశా. అంటే ఆపేయడం అంటే 2 రోజులు పోస్తే 3వ రోజు పోయాను. అంటే వారానికి 3 సార్లు చేసింది ఒకసారే తలస్నానం, మళ్ళీ ఇంకోసారి తలస్నానం ఒకసారి. అంటే నా నెలకి 5-6 సార్లు చేసాం. వారానికి 3 సార్లు చేసేవాడిని, 12 సార్లు నెలకి. అప్పుడు 6 సార్లు చేసిన. అంటే వారానికి 1.5 రోజు, అట్లా గ్యాప్ చేసుకుంటా వచ్చేకి ఇంకా ఈ మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ప్రసాదానికి అడిగిన అడిగిన తమ్ముడు, ఏదైనా ఒక కోర్స్ అనేది ఒక కోర్స్ ప్రకారం చేస్తేనే దాని రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఇష్ట ప్రకారం తగ్గిందని చెప్పేసి వాడకుండా పోయేది కాదు ఇది. ఇది ఫుడ్ సప్లిమెంట్ లో 2 నిర్ధారణ చెప్పాడు. ఎట్లా వచ్చిన దాన్ని నివారించడానికి, రాబోయేదాన్ని రాకుండా ఆపడానికి. ఈ మాట నాకు అప్పుడు కనెక్ట్ అయింది బాగా, ప్రసాదం చెప్పడం వల్ల. ఇది చెప్పడం వల్ల నాకు ఎందుకు నమ్మినా కాబట్టి నేను చేశా. అప్పుడు మళ్ళీ రీసెంట్ గా బాసా సార్ వచ్చారు ఈ జర్నీలోకి. అప్పుడు బాసా సార్ 2-3 మీటింగ్లు విన్న మాటలు. ఆయన 18 ఏళ్ళ జర్నలిస్ట్ జర్నీలోనే ఈయనకి రావడానికి చాలా ఆలోచించి దీనిలోకి వచ్చాడంటే అంతలా పెద్ద మేధావిలా ఉన్న 10 మందిలో తిరిగిన వ్యక్తే దీనిలోకి వచ్చినప్పుడు మనం ఎందుకు రాకూడదు అని అని ఆలోచించా. ఆయన కూడా నన్ను ఏనాడు కూడా ఒక మాట, ఏం లక్ష్మణ్ ఎలా తమ్ముడు అని మాట్లాడేవాడు. కానీ జాబ్ ఎలా ఉంది, ఇంట్లో వాళ్ళు ఎట్లా మామూలు తలకేస్తాడు. కానీ దీంట్లో చాలాసార్లు రాలని అని కూడా అడగల. ఎందుకంటే తెలుసుకుంటారు, మనం అడగడం ఎందుకు నా ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. అందుకని మనం కూడా ఏం అడగల సార్ని. ఇట్లా ఇట్లా ఈ జర్నీ జరగడం వల్ల అప్పుడు నాకేమనిపించిందంటే మనం కూడా సెటిల్ అవ్వాలి కదా, మనం కూడా జర్నీ చేస్తేనే కదా అనుకొని ఆలోచించుకొని స్టార్ట్ చేస్తాం. అప్పుడు ప్రసాద్ అన్న రోజు జర్నీ, రోజు జూమ్ మీటింగ్ రా. ఎందుకన్నా 2 నిమిషాలు ఇసుకిస్తావు, మనిషికి అర్థం కదంటే లక్ష తిట్టేది ఆయన్ని. అయినా ఆయన తిట్టినా కూడా ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు. ఇప్పుడు కూడా నిన్న రాత్రి, ఈరోజు మార్నింగ్ కూడా ఆయన జూమ్ మీటింగ్ కి కాల్ చేశాడు. ఆయన 5:30 అప్పుడు చేసిందంటే జూమ్ మీటింగ్ అనేది ఎత్తేది. ఆయన కట్ చేసేది, మీటింగ్ జాయిన్ అయ్యేది. ఎందుకని ఈ టైంలో చేశాడంటే కంపల్సరీ ఆయన జూమ్ మీటింగే కాల్ చేస్తాడు ఈ టైంలో, కానీ చేయడు. మిగతా అప్పుడు నేర్చుకోమంటాడు. అప్పుడు 2-3 సార్లు కూర్చొని అది పనిగా మళ్ళీ మేమందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాం. అలా చేయాలి, ఇలా చేయాలి, ఎలా చేయాలని. అప్పుడు చెప్పాడు ప్రసాదం, ఇలా చేయడం అలా చేయడం కాదు, మన మనసులో ఒకటి ఆలోచన ఉండాలి, నిర్ధారణ చేసుకోవాలి, పటిష్టం చేసుకోవాలి అంటాడు. ఇట్లా మనం ఒకటి గోల్ మీద చేయాలి. నువ్వు ఈరోజు బ్యాంకుకి పోతున్నావు, ఈరోజు నువ్వు బ్యాంకుకి 9 గంటలకు మీటింగ్ ఉందంటే 8 గంటలకు రెడీ అయిపోతున్నావు. ఈరోజు ఎవరైనా సార్లు వస్తుంటే 7 గంటలకే పోతున్నావు. అట్లా నువ్వు సక్సెస్ అవ్వాలి, నేను సంపాదించుకోవాలి, నా శాలరీకి మించిపోవాలంటే నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడాలంటే ఏం చేయాలి? ముందు జూమ్ మీటింగ్ రా, జూమ్ మీటింగ్ రా. జూమ్ మీటింగ్కి వచ్చిన తర్వాత కొత్త విషయాలు ఏం చేస్తున్నారో అది చేయాలి. అప్పుడు నాకు అనిపించింది, ఒకప్పుడు ఒక డైరీ తీసుకున్నా. ఆ డైరీలో ఈరోజు మీటింగ్ ఎక్కడ పోతున్నారు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎవరు మీటింగ్ చేస్తున్నారు ఆ డైరీ రాసుకున్నా. ఆ డైరీలో ఏమేసుకున్నా, లక్ష్మణ్ సారు ప్రతిరోజు మీటింగ్ ఉంది 5:30కి అంటారు. కొత్త లీడర్ పరిచయం చేస్తున్నారు కదా. ఆ విధంగా కొత్త లీడర్ని చేసుకునేటప్పుడు డైరీలో ఏ సబ్జెక్ట్ చెప్తారో, గోపాల్ సార్ ఎక్సలెంట్ డాక్టర్, బల్ల చెప్తారు. ఎందుకంటే కోర్సులో ఆయనకి ఏ సంబంధించిన గోపాల్ సార్ గారిని ఫోన్ చేస్తే కరెక్ట్గా చెప్తారు. అదే విధంగా మన పిఎస్ఆర్ సార్ కూడా చాలా సార్లు ఆయన జర్నీ ఉంటే తర్వాత వెంకట్ సార్ పెద్ద ఆయన, ఎవరు ఎంఎస్ సార్ గురువు గారు వెంకట్ సార్ అంటాడు, టైగర్ పుల్ సార్ అంటారు. ఆ సార్ కూడా మాట్లాడింటే చాలా అవాక్ అయిపోతాం.
ఏదైనా ఏ లీడర్ చెప్పినా కూడా మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే, మనం ఆలోచించే కోసమే. సో ఇవన్నీ మనకు చెప్తున్నావు కాబట్టి మనం చేయాల్సింది ఏంది? తర్వాత నాకు చెప్పిన తర్వాత ఫస్ట్ చెక్ నాకు వచ్చింది రూ. 52. అవాక్ అయిపోయినా. ఎక్కడ కొన్నా కూడా నాకు రూపాయి రానప్పుడు దీంట్లో మనకు వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ నమ్మా. రూ. 52 అన్నా నాకు అకౌంట్లో పర్లేదన్నా. అకౌంట్లో పర్లేదంటే నువ్వు అకౌంట్ నెంబర్ ఇచ్చావా లేదని అడిగారు. ఇచ్చానన్నాడు. అప్పుడు అక్కడ ఐఎఫ్సి కోడ్ రాంగ్ ఉండింది. ఐఎఫ్సి కోడ్ రాంగ్ ఉంటే రాదని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఒక 2-3 చెక్కులు వచ్చినాయి. ఆ డబ్బులు ఎప్పుడో కూడా తెలియదు. కానీ నేను జర్నీ చేసిన తర్వాత నా లీడర్షిప్లో నాకు బాగా నాకు అందుబాటైన కేశవరావు సార్ ఇంటికి నేను 2-3 సార్లే పోయినా కేశవరావు సార్ ఇంటికి. తర్వాత ఆర్కే సారు, ప్రసాద్ అన్న వీళ్ళందరూ ఏం చేశారంటే కేశవరావు సార్ని బాగా మోల్డ్ చేశారు. అంటే ఆయన ఏంటంటే ఆయన బయట జర్నీ చేశాడు అనమాట. హైదరాబాద్లో జాబ్ చేసినారు. ఆయన్ని కనెక్ట్ చేస్తే మనకు బాగుంటుందని చెప్పేసి ఆయన నేను చెప్పే సలహా చెప్పి ఆర్కే సార్కి. అప్పుడు ఆయన పోయి మాట్లాడాడు. తర్వాత మా జర్నీ ఎలా జరిగిందంటే అలా జరిగింది. ఇంకా ఏం చేసాను, చెప్పులు బాగా ఇదైపోయినాయి. హలో, వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇలా ఇలా చేయడం వల్ల నేను నేర్చుకునేది ఏంటంటే వెస్టేజ్కి మనం కనెక్ట్ అయితే, మనం ఎక్స్టేజ్కి నమ్మి కానీ కనెక్ట్ అయితే మనం ఇంకా వదలం జీవితంలో. ఈ చెక్కుల కోసం నేను రూ. 52 వచ్చినప్పుడు అంత ఆనందపడ్డాను. నాకు హైయెస్ట్ చెక్కు మన బ్రాంచ్ డైరెక్ట్ అయినాను. బ్రాంచ్ డైరెక్ట్ అవ్వడానికి నాకు 5 నెలలు పెట్టింది. 5 నెలలు పట్టిందంటే ఎలా పట్టిందంటే అలా పట్టింది. 5 నెలలు బ్రాంచ్ డైరెక్టర్ 100 పాయింట్లు కాడ పోతున్నప్పుడు ప్రసాద్ సారు, ఆర్కే సారు, కేశవరావు సారు, నేను సార్కి ఎంత అంటే అంత మన టీంలో ఎవరున్నారు ఎక్కడున్నారు ఏంటి, మనకి ఎంత ఎక్కడ పాయింట్లు తగ్గినాయి ఏం చేయాలా అని చెప్పి రఘు సార్ కూడా చాలా కష్టపడిండు. సార్ లక్ష్మణ్ సారు తక్కువ బ్రాంచ్ డైరెక్ట్లో అంచులో ఉన్నాడు, చేయండి, ఆ సారు బాగా కష్టపడుతున్నాడు అది అని చెప్పి నా కష్టం తోచుకుంటే ఒకసారి ఏర్పు వచ్చేసింది. ఎందుకంటే ఇంత కష్టపడి కూడా మనం రాకపోతే ఎట్లా అని చెప్పేసి సారు ఆయన బ్రాంచ్ డైరెక్టర్ చేశారు. ఎట్లా అంటే నేను కొన్ని లీడ్ చేయడం వల్ల, నేను కస్టమర్లకు చెప్పడం వల్ల కానీ ఇలా చేయడం వల్ల కానీ చాలా ఇదైపోతుంది. అంటే నాకు ఎప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో మాట్లాడాలని ఏదో అనుకుంటా, కానీ ఏది మాట్లాడలేకపోతుంది, ఏదేదో మాట్లాడుతున్నా. క్షమించండి అందరికి. అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక 30 మంది 40 మంది 40 మంది జూమ్ మీటింగ్ లో లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు 38 మంది మాట్లాడాను. ఈ రోజు 2 పెరిగారు. కొంచెంసారి రఘురాజ్ సారు అరగంట సేపు మాట్లాడారు. నాకు అప్పుడు టైం లేదు కాబట్టి నేను మాట్లాడింది కూడా 15 నిమిషాలు. 15 నిమిషాలు తొందరగా ముగించుకొని వెళ్ళిపోయా బ్యాంకుకి. ఈరోజు ఫ్రీగా ఉన్నా కూడా ఎంత మాట్లాడలేకపోతున్నా. అంటే మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? మాట్లాడాలంటే జూమ్ మీటింగ్ వినాలి. జూమ్ మీటింగ్ వినాలి. మన టీం లీడర్స్ ఏం చెప్తారో అది చేయాలి. అప్పుడు చేస్తేనే మన జూమ్ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడితే పక్క వాళ్ళకి కనెక్ట్ అవుతాం, మనం ఏం తప్పు మాట్లాడుతున్నాం అది కూడా అది అర్థమవుతుంది. ఏది కరెక్ట్ అయినా ఏది రైట్ అయినా మనం మాట్లాడే తీరుని బట్టే ఉంటది అని అర్థం అయింది. సో నా సలహా ఏంటంటే, నాకు ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను, నాకు చేయట్లేదు. కానీ ఈ క్షణం నుంచి నేను చేయాలనుకున్న ప్లాన్ ఏంటంటే నేను చెప్పగలుగుతున్నా. అది రైట్ కాదు రాంగ్ నాకు తెలీదు. నేను కొన్ని పాయింట్లు నా మైండ్ సెట్ లో ఉన్నాయి. ఇలా చేస్తే మనం సక్సెస్ఫుల్ అవుతాం, ఇలా చేస్తే రాంగ్ సక్సెస్ఫుల్ అవుతాం, ఈ విధంగా పోతేనే మనం స్పీడ్ మీదకి పోతాం. ఈ రోజు ఎప్పుడు లేని కష్టం నిన్ను అంటే కస్టమర్లు ఎదురవుతా ఉంటారు, మనకు లీడర్స్ ఎదురవుతా ఉంటారు. ఒక్కొక్క లీడర్స్ ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఈ రోజు ఒక కస్టమర్ దగ్గర ఒక లీడర్ దగ్గరికి పోతే, సార్ నేను ఎందుకు చేయాలి సార్, వేస్తే నేను ఎందుకు కొనాలి సార్, మీరు చెప్పింది బాగానే ఉంది, ఇది ఏతో పని లేదు, సర్టిఫికేట్ అవసరం లేదు, పెట్టుబడి లేదు, అయినా నేను ఎందుకు చేయాలి సార్. నేను చెప్పా, మేడం మీరు ఎందుకు చేస్తున్నారు కాదు, మన లైఫ్ సెటిల్మెంట్ అవ్వాలి. మాకు దీంట్లో బాగుంది సార్, మాదేముంది చెప్పండి, మా సార్ పనిచేస్తారు, దీంట్లో ట్రైలింగ్ నేర్చుకుంటున్నాను, ఇంకా నాకెందుకు సార్. మేడం మీ పిల్లల కోసం చేయాలి. అంటే ఒక్క లీడర్ని కన్వర్ట్ చేయాలంటే చాలా చాలా కష్టం. ఈ అనుభవం ఎలా వస్తుందంటే
అప్పుడప్పుడు ప్రశస్తలు చాలా నేనే ప్రశస్తని చాలాసార్లు తిట్టుకున్నా. ఎందుకు నాన్న ఇన్నిసార్లు తిడతాడు, ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడు, ఇన్నిసార్లు అడుగుతాడు, ఇన్నిసార్లు జూమ్ మీటింగ్ రావుతారంటే ఈ రోజు నాకు అర్థమైంది. జూమ్ మీటింగ్ లో నేను ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. కానీ జూమ్ మీటింగ్ లో స్పష్టంగా మాట్లాడాలి. మన మాట పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి మాటలు మాట్లాడితే మనకు కనెక్ట్ అవుతారు, వాళ్ళు నేర్చుకుంటారు అనేది ఒక టీచర్ దగ్గర నేర్చుకోవాలనే విలువలు స్కూల్కి పోతేనే తెలుస్తుంది అయ్యవారు ఏం చెప్తున్నారని. ఆ విధంగా ఈ రోజు ఒక లీడర్ దగ్గరికి పోతే చాలా క్వశ్చన్లు వేసింది, 5-6 క్వశ్చన్లు వేశారు. దానికి సమాధానంలో నేను 3 చెప్పినా 2 చెప్పలేకపోయినా. నాకేం అవసరం సార్, నేను ఎందుకు చేయాలి సార్ అని. అంటే వాడిని కన్విన్స్ చేయాలి. మేమేం చెప్పాము, హోమ్ నీడ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇట్లా ఉంది కంపెనీ గొప్పతనం అందరూ చెప్పాం. అయితే మాకెందుకు సార్, మేము ఎందుకు చేయాలి సార్ అని అడిగారు. అడిగితే అప్పుడు నేను నేర్చుకున్న విధానంలో నేను చెప్పా, మేడం ఇది ఇప్పుడున్న జనరేషన్లో ఈ 2025లో ఇంకా 5 ఏళ్ళకి పోతే డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది నెంబర్ 1 పొజిషన్లో వస్తుంది. ఏ జాబ్లో చూసినా ఒత్తిడి తప్ప ఏముండదు, పదర తప్ప ఏముండదు. ఆ జీతం అనేది బల్క్గా ఒక్క శాలరీనే వస్తుంది, మిగతా దాంట్లో లేదు. పని చేయాలంటే ఒక దగ్గర బానిసంగా ఉండాలి, లేదు సొంత పని చేసుకోవాలంటే దానికి ఓపిక ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి, ఇట్లా ఉండాలి. అది ఏంటంటే సరే సార్ నీ మాట కోసం నేను చూస్తున్నాను, వాడతాను సార్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసింది. సరే మేడం మీరు వాడండి, దీనిలో ప్రొడక్ట్ ఎలా ఉంటుందో చెప్పండి 1 వీక్ తర్వాత. 1 వీక్ తర్వాతే మేము వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మీకు నచ్చితే చేయండి, కంటిన్యూ చేయండి. ఆరోగ్యం కావాలంటే ఇవి వాడండి, ఆరోగ్యంతో పాటు ఆదాయం కావాలంటే ఇది 10 మందికి చెప్పండి. ఇంకంతకంటే ఇంకేం లేదు మేడం అని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్పేసి వచ్చేస్తాం. అప్పుడు అనిపించింది దావలో, అంటే జర్నీ చేసిన దావలో మాకు అనిపించింది ఏంటంటే, సో వెస్టేజ్ చేయడానికి కన్వర్ట్ చేయడానికి ఎంత కష్టపడాలా అని అనిపించింది. ఐడీలు వేయడానికి కష్టం, ఆ ఐడీలు నిలబెట్టుకోవడానికి కష్టం. అప్పుడు అనిపించింది ఏం చేయాలి, మనం ఏం చేయాలి. ఫస్ట్ టైం నేను అనుకునేది, నేను 5 పాయింట్లు చెప్తానండి. టీమ్ లీడర్ 5 పాయింట్లు చెప్తాను, ఇంకా అందరితో నా జర్నీ అనేది ముగించేస్తాను. 5 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ మనం డైరీ మెయింటైన్ చేయాలి, ప్రతి డైరీ మెయింటైన్ చేయాలి. 2 మన యాప్ వెస్టేజ్ యాప్ ఉంది కదా, మన టీం కింద నా లైన్లో డౌన్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, అసలు వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, ఈ వెస్టేజ్ కుటుంబంలోకి వచ్చారు కదా, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, 5% ఉన్నారా, 8% ఉన్నారా, 2% ఉన్నారా, అసలు వాళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళ ఐడీలు ఉన్నాయా లేవా, అది మనం రోజు అప్డేట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఎలా చేస్తామో అదే విధంగా మన టీం లీడర్స్ని, మన డౌన్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని, మన కింద ఉండే వాళ్ళ ప్రతి ఒక్క లీడర్ని మనం ఛార్జింగ్ అయిపోతే ఎలా పెట్టుకుంటామో అలా వాళ్ళకి తగ్గట్టుగా మనం వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి. ఏమైంది ఈరోజు, ఏంటి, ఎక్కడ కలిసారు, ఏమైనా కలిసారా లేదా, ఇంట్లో పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నావు, ఏమన్నా లీడ్ చెప్పావా లేదా అని చెప్పాలి. సార్ నాకు టైం లేదు సార్, నేను త్వరగలేదు సార్ అని చెప్తారు. అంటే నేను కూడా చెప్పా, చాలాసార్లు చెప్పా, ఒకటి కాదు 100 సార్లు చెప్పా ప్రసాద్ సార్కి, ఆర్కే అన్నకి కానీ ప్రసాద్ అన్నకి కానీ చాలాసార్లు చెప్పాను. ఏమని, నాకు టైం లేదన్నా, నేను కుదరలేదన్నా, ఇది ఎందుకు చెప్పాలా, నాకు టైం లేదు, అయినా ఇది చెప్తే వింటారా అంటే వింటారు, వినే రీతిలో చెప్తే వింటారు, ఎవరైనా వింటారు. నాకు తెలిసిందంటే ఈ రోజుల్లో అప్పులేనివాడు జబ్బులేనివాడు ఎవ్వడు లేడు. సో దాని ప్రకారంగా నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ డైరీ మెయింటైన్ చేయాలి, 2 మన యాప్లో ఉన్న మన లీడర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. అదేవిధంగా మనం నెక్స్ట్ ఎవరిని కలవబోతున్నాం, వాళ్ళ పొజిషన్ ఏంటి, ఎవరిని కలిస్తే అనుకుంటాం. నెంబర్ 4 వచ్చి మన టీం లీడర్, మన అప్లైన్లో ఏది వచ్చినా మన అప్లైన్ పనికి ముందు చెప్పాలి. ఏం చెప్పాలి, సార్ నేను పలానా దగ్గరకు పోతున్నాను, వాళ్ళ ప్రొఫైల్ ఇది, వాళ్ళకి ఏం చెప్పాలి, నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, మీరే సజెషన్ ఇస్తారా అని అడగాలి. ఎందుకంటే మన అప్పైన వాళ్ళు మనకంటే ఇంకా చాలా జర్నీ చేస్తుంటారు, ఆ జర్నీలో చాలా చాలా జరుగుంటాయి. ఆ జర్నీలో జరిగిన వాటిని మనం టక్కన పోయి మన లాంగ్వేజ్లో చెప్తాం. నాకేంది, నా బ్యాంక్ సెక్టర్ కాబట్టి కస్టమర్ వస్తాడు చేస్తాడు అన్నట్టు కాకుండా, అంటే ఒక్కొక్క పరిధిలో, అంటే నేను బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి బ్యాంకుగా మాట్లాడుతున్నా. ఒక కస్టమర్ వస్తాడు, కస్టమర్కి ఏం కావాలా, అకౌంట్ ఉందా లేదా, దాని డబ్బులు ఉన్నాయా లేవో అలా చెప్తాం. ఆ పరిధిలో కాకుండా మన వెస్టేజ్ కంపెనీ ఏ థీమ్స్ చెప్తున్నాయో
ఆ మాటలు ఒక లీడర్ని జాయిన్ చేసేటప్పుడు ఆ లీడర్కి చెప్పాలి, ఆ ఫ్యామిలీకి చెప్పాలి, ఆ ఫ్యామిలీ కన్వర్ట్ చేయాలి. ఒక్క ఫ్యామిలీలో నలుగురిని కూర్చొని పెట్టి చెప్పడం తీరు వేరు, ఒకరికి చెప్పడం వేరు. నలుగురు చెబితే నలుగురు 4 మాటలు మాట్లాడతారు. ఆ నలుగురికి వాళ్ళ బాధలు అంటే వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు చెప్తారు. ఆ క్వశ్చన్‌కి మనం ఆన్సర్ ఇయ్యగలుగుతాం. ఒకరే అనుకో క్వశ్చన్ మనం చెప్పలేడు ఎక్కువగా. వింటా ఉంటాడు. ఒక్కరికి కూర్చొని చెప్తే వింటా ఉంటాడు. ఆ! 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 అంటాడు. అదే నలుగురు కూర్చొని వాళ్ళ కుటుంబంలో కూర్చొని, అమ్మా ఇదమ్మా కంపెనీ. ఇలా వచ్చినాము. ఇలా మీ సారు, మేడం గారు ఇట్లా వచ్చారు. మేము చెప్పడానికి వచ్చాము. ఇది మా డెమో ఇది. ఇలా మేము చెప్తున్నాము. దీంట్లో ఇలా ఫీచర్ ఉంటది అని చెప్తే వాళ్ళు 100 క్వెషన్‌లు వేస్తే దానికి సమాధానం మనం చెప్పగలుగుతాం. ఇంకోటి లీడర్స్, మనం ఏదన్నా కస్టమర్ హోమ్ మీటింగ్ పోయేటప్పుడు ఒక కస్టమర్ కలిసేటప్పుడు ఒకరిగా పోవద్దు, ఇద్దరుగా పోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక్కరిగా పోయినప్పుడు నేను ఫెయిల్ అయినా. ఈరోజు ఇద్దరం పోయాం, సక్సెస్ అయ్యాం. మొన్న మేము నలుగురం పోయాం. ఆర్కే సారు, నేను, తిరుపతిరావు సారు, చంద్రరావు సార్ ఇట్లా నలుగురం పోయాం. అది సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే మేము నలుగురం పోయాము, నలుగురితో మాట్లాడాము, సక్సెస్ఫుల్గా చెప్పాము. ఒకరు చెప్పేటప్పుడు ఒకరు చెప్పలేదు, ఒకరు సబ్జెక్ట్ ఒకరు చెప్పారు, నీట్గా చేసి సక్సెస్ఫుల్ అయింది. నేను సింపుల్గా ఒకరింటికి పోయి ఒక్కనే చెప్పిన, ఆ సక్సెస్ఫుల్ ఏం రాలా. ఇవాళ ఇద్దరం పోయాం, సక్సెస్ఫుల్ అయింది. అంటే మనకు సపోర్ట్ ఉండాలి. అంటే నేను నేర్చుకున్నదండి ఈ వెస్టేజ్ కుటుంబంలో సపోర్ట్ లేనిదే, టీమ్ బిల్డింగ్ లేనిదే మనం సక్సెస్ అనకు రాము. 100% చెప్తున్నాను లీడర్స్. మన టీం మనం డెవలప్ అవ్వాలంటే, మన టీం డెవలప్మెంట్ అవ్వాల్సింటే మన టీంలో తీసుకోవాలి. ఎవరు డౌన్లో ఉన్నారో, ఎవరు అప్లో ఉన్నారో, ఎవరు మిడిల్లో ఉన్నారో గమనించుకోవాలి. వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ చేసుకోగలిగితేనే మన టీం అనేది సక్సెస్ఫుల్ అవుతాం. అప్పుడే మనకు పెద్ద చెక్ వస్తుంది, పెద్ద విలువ వస్తుంది. తర్వాత నేను చెప్పాల్సిన 5వ పాయింట్ ఏంటంటే, ఏదైనా కూడా మన అప్లైన్ మీకు చెప్పి చేయాలి. అది మంచైనా చెడైనా. ఒకటి. ఇంకొకటి, మనం చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పాలి. కాన్ఫిడెంట్ గా చెప్పాలంటే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలంటే కూర్చొని మీటింగ్లు వినాలి. యూట్యూబ్ లో కొంతమంది గొప్ప లీడర్స్, గొప్ప గొప్ప చెక్కులు తీసుకున్న వాళ్ళ లీడర్స్ మాటలు ఉంటాయి. ప్లస్ మన అప్లైన్ దగ్గర మంచి వీడియోస్ ఉంటాయి, అవి వినాలి. మనం ఎన్ని చేయకుండా సక్సెస్ రావాలంటే కష్టం. ఒక 6వ తరగతి నుంచి 10వ తరగతి పాస్ అవ్వాలంటే 10వ తరగతి ఎలా ఒక సంవత్సరం కష్టపడతామో అదే విధంగా 10th క్లాస్ పాస్ అవ్వాలని మన నిదానంగా ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చి ట్యూషన్ పెట్టి చదివిచ్చి, నాయన చదువు నాయన చదువు నాయన చదువు నాయన చెప్తారో అదే విధంగా మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి లీడర్ కూడా ఈ విధంగా డౌన్లైన్ కానీ అప్లైన్ కానీ ఎవరైనా కానీ మనం ఇదే విధంగా 10th క్లాస్ పాస్ అవుతున్నట్టు ఒక్క సంవత్సరం కానీ కష్టపడితే, ఒక్క సంవత్సరం కష్టపడి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేది హైయెస్ట్ మార్క్ వచ్చి పాస్ అయ్యేటప్పుడు ఎట్లా అవుతామో అదే విధంగా ఒక సంవత్సరం కష్టపడితే చెక్ అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. 1 ఇయర్ 10th క్లాస్ అనుకుని, ఈ సంవత్సరం 10th క్లాస్ అనుకుని ప్రతి ఒక్క లీడర్స్ 10th క్లాస్ అనుకుని కానీ కష్టపడండి. మీరు ఎందుకు సక్సెస్ కారో 10th క్లాస్కి ఎంతో కష్టపడి మార్కులు సంపాదించుకుంటారు. 600కి 559, 560, 570, 580, 600కి 600 తెచ్చుకుంటారు. ఎట్లా? వాళ్ళు రెయిన్బోలు కష్టపడి చదువుతుంటారు కాబట్టి. అదే విధంగా మనం రెయిన్బోలు కష్టపడాలి. కష్టపడితేనే మన టీం బిల్డింగ్ చేసుకుంటేనే మనకు, సార్ నాకు టైం లేదు సార్, నాకు ఇందాక మార్నింగ్ సార్ ఇందాకలా కేశవరావు సార్ అన్నట్టు మీటింగ్ జాయిన్ అయినప్పుడు మీటింగ్ రావడానికి చాలా కారణాలు అని చెప్పారు సార్. కరెక్ట్, నిజమే. టైం లేకనో, ఇష్టం లేకనో, లేకుంటే చేద్దాంలే మనం చదువుకున్నాంలే, నాకు అన్ని వచ్చిలే అనుకుంటాం. ఏముండదు లీడర్స్. మనం అనుకుంటాం. ఇప్పుడు నేను కూడా ఆర్టికల్ చెప్తాను, నేను కూడా అనుకున్నా బా జూమ్లో ఇవాళ ఎరగదిద్దాం అనుకున్నా. ఏం ఎరగదీసేది ఏం లేదు. మనం ఏం చెప్పాలనేది మనకు అనుభవం వస్తేనే చెప్పగలుగుతాం. అనుభవం లేకుండా ఏమి చెప్పలేం. మైక్ తీసుకోగానే ఏం మాట్లాడతాం మనకే అర్థం కాదు. కిందకు వచ్చి మన వీడియో మనం చూసుకుంటే ఇది ఇట్లా మాట్లాడినా ఇట్లా మాట్లాడినా అనిపిస్తుంది. లాస్ట్ టైం నేను మాట్లాడికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అంత అంత 12 నిమిషాల్లోనే అంత తొందరగా మాట్లాడిన, తొందరగా మాట్లాడకూడదు, నిదానంగా మాట్లాడాలి. నిదానంగా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం వాడాం, ఒకటే కాన్సెప్ట్. మనం ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలి, మన అప్లైన్ ఏం చెప్తున్నారు, మనం ఏం చేయాలి, ఫ్యూచర్లో మనం సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి. నా గోల్ ఏమంటే ఏం లేదు లీడర్స్. నా గోల్ ప్రతి ఒక్క గోల్కి ఉంటుంది. నా గోల్ చెప్తున్నా. నేను మా ఫ్యామిలీ హ్యాపీగా అప్పులు లేకుండా మంచి ఇల్లు కట్టుకొని ఒక కారు కొనాలనే థీమ్తో పనిచేయాలని నిర్దిస్తున్నా. నిన్నటికి ఇవాళకి ఈ వెస్టేజ్ కుటుంబంలో జర్నీ చేస్తే కాదు, మన అప్లైన్ సలహా తీసుకొని నడిస్తేనే మనం టీమ్ బిల్డింగ్ చేసుకుంటేనే సక్సెస్ఫుల్ అవుతాము. అంతకంటే సక్సెస్ఫుల్ ఏం లేదు.
ఇంకో విషయం చెప్తాను. మనం కొన్ని మీటింగ్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు పుస్తకాలు తెచ్చుకుంటాం. ఏది బుక్స్ తెచ్చుకుంటాం. అయితే ఇది తెచ్చిన తర్వాత పక్కన పడేస్తాం. ఎందుకని? ఈరోజు మనం మీటింగ్ విన్న తర్వాత, మీటింగ్ బయటకు వచ్చిన తర్వాత బుక్స్ ఉంటాయి. ఈ రోజు ఏదో బుక్స్ తీసుకోవాలనుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం. అలా కాకుండా ఏదైనా బుక్స్ తెచ్చినప్పుడు ఆ బుక్స్ ని ఒకసారి చదవండి. ఆ బుక్స్ వాల్యూ ₹200. ఆ బుక్ లో ఏముంది? ₹200 పెట్టి కొన్నప్పుడు ఆ బుక్ ని మనం చదివితే గానీ మనకు అర్థం కాదు. ఆ చదివింది ఎందుకు చదువుతున్నాము? మనం ఇవాళ మీటింగ్ పోయాము, మీటింగ్ విన్నాము, ఎందుకు పోయాము దూరం? మన లైఫ్ సెటిల్మెంట్ కోసమే కదా, మన లైఫ్ బాగుపడడానికి కదా. ఇలా పోతున్నప్పుడు ఇలా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం లీడర్. కంపల్సరీ చెప్తున్నాను. మన ఈ ప్లాట్ఫామ్ దొరకడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. అందులో నేను ఈ ఈ రావడానికి కూడా చాలా సార్లు ప్రసాద్ సార్ని చాలా తిట్టుకున్నా. ఎందుకు నాయన విసిగిస్తాడు, 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 ఎందుకు వచ్చిన నాయన అనిపించింది. కానీ ఆయన విసిగించిన దాంట్లో ఈ రోజు నాకు అనుకున్నా తెలియకుండానే గ్రాడ్యుయేటర్ అయ్యి నాకు 5,000 చెక్ వచ్చిందంటే ఆశ్చర్యం అయిపోయినా. అంటే నేను తెలియకుండా ఇంత కష్టపడి ఇంత ఇంత నాకు ఇంత వచ్చిందా? ఇప్పుడు ఇంత కష్టపడితే నాకు 5,000 చెక్ వచ్చినప్పుడు నా టీమ్ బిల్డింగ్ ని కష్టపడి టీమ్ బిల్డింగ్ డెవలప్మెంట్ చేసుకుంటూ, నేను డెవలప్మెంట్ చేసుకుంటూ, సబ్జెక్ట్ నేర్చుకుంటూ, మీటింగ్లకు వింటూ, మీటింగ్లకు పోతూ, మన జూమ్ మీటింగ్ లో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, డైరీని మెయింటైన్ చేసుకుంటూ, మన టీమ్ లీడర్స్ ని పరిచయం చేసుకుంటూ పోతే ఇంకా నాకు చెక్ రాదా? అందరూ అంటారు 1 year 1 lakh అని. 1 year 1 lakh ఊరక రాదు. కష్టపడితే వస్తుంది, టీమ్ బిల్డింగ్ చేసుకుంటే వస్తుంది. లీడర్స్, ప్రతి లీడర్ని మాట్లాడండి, కుటుంబ సమస్యలు తెలుసుకోండి, అతను ఏ స్టేజ్ లో ఉన్నాడో తెలుసుకోండి, గుర్తించండి. అతనికి ఏదన్నా డౌన్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే సలహా చేయండి. మీ ఉన్నంత వరకు హెల్ప్ చేయండి. మన కింద ఉన్న డౌన్ లైన్ కి ఏదన్నా మనం హెల్ప్ చేయగలిగితే రేపు అతను అర్థం చేసుకుంటారు మన కింద చేసుకుంటారని. ఏదైనా కూడా పాజిటివ్ థింగ్స్ లో వెళ్ళండి టీమ్ లీడర్స్. ఒకరికి ఎంత చెక్ వచ్చింది నాకు రాలేదు అంటే, మనం కష్టపడితే మనకు వస్తుంది. మనం కష్టపడకుండా ఏది రాదు. మనం కష్టపడి చదివితేనే 10th క్లాస్ పాస్ అవుతాం. 10th క్లాస్ వచ్చిందని చెప్పేసి అప్పటికప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ 2 నెలలు ఉన్నగా చదివితే రాదు. మనం ఫస్ట్ నుంచే ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ పోతూ ఉండాల. ఈ రోజు నేను బ్రాంచ్ రేట్ అయినానంటే నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, కానీ నాకు చెప్పలేకపోతున్నా మాటల్లో. థ్యాంక్ యూ లీడర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఇంకా స్పష్టంగా నేర్చుకొని నెక్స్ట్ జూమ్ మీటింగ్ కి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను. నెక్స్ట్ ఆ ఈ ఈ మంత్ లో ఈ ఈ మంత్ 23 బ్రాంచ్ డైరెక్టర్ కి అవార్డ్స్ ఇస్తారని మా సార్ చెప్పారు. ప్రసాద్ సార్, రాకేష్ సార్, రఘు సార్ ఇలా అని చెప్పారు. దానికి ఒక ప్లాన్ చేస్తున్నాము అందరం పోవాలని. అది ఏదనేది వాళ్ళు సార్ చెప్తారు, అప్లైన్ చెప్తారు. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్. కేశవరావు సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఏదైనా తప్పుగా చెప్పినా నన్ను క్షమించండి. నాకు మాట్లాడాలని చాలా ఉంది, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కేశవరావు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. ఏం రాదు అంటూ చాలా మాట్లాడేశారు. మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ బిజినెస్ ఆల్రెడీ యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్ కాబట్టి ఎక్స్పీరియన్స్ అయిన మాటలు వింటేనే మనం ఈ బిజినెస్ చేయగలం. సో జూమ్ ఎస్ సార్, కంపల్సరీ రావాలి. ఎస్ సార్. 7 steps గురించి ఎవరు చెప్తారు? లక్ష్మణ్ సార్ మొన్న చెప్పారు. 7 steps విచ్ ఇస్ నాట్ అవును డోంట్ డూస్ అండ్ డోంట్ డూస్. సార్. సో ఇవి అన్ని తెలుసుకోవాలంటే మనం జూమ్ మీటింగ్ రావాలి. ఒక విషయం మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి గెట్ టుగెదర్ లాగా దాని గురించి డిస్కస్ చేసేదే జూమ్ మీటింగ్. సో రకరకాల ఎస్ రాష్ట్రాలలో, రకరకాల జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ జూమ్ మీటింగ్ లో వస్తున్నారు. అవును సార్. సో తెలుసుకుంటున్నారు, వాళ్ళు తప్పకుండా సార్. ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. విత్ యువర్ పర్మిషన్ ఐల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్. గైస్ ప్లీజ్ చెప్పండి రేజ్ సార్. యువర్ హ్యాండ్స్. ఉమా మేడం, గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. ఏం రాదు అనుకొని మీరు అనుకుంటున్నారు, కానీ చాలా సబ్జెక్ట్ ఉందని మాకు కనిపిస్తుంది. చాలా పాయింట్స్ బేసిక్స్ గా సార్, గట్టి స్ట్రాంగ్ అయిన పాయింట్సే చెప్పారు మీరు. ఒకరిని థ్యాంక్ యూ మేడం. మౌల్డ్ చేయాలి, ఇక్కడ వెస్టీజ్ కి వాళ్ళ మైండ్ ని కన్వర్ట్ చేయాలంటే చాలా కష్టం సార్. ఐడి ఎస్ మేడం. వేసి దాన్ని నిలబెట్టాలంటే ఇంకా కష్టం అయిపోతుంది. మీరు ఎస్ మేడం. అన్నట్టు నిజమే సార్. అది మాత్రం బుక్ తీసుకొచ్చి 2 3 బుక్కులు రకరకాలు తెచ్చున్నాం గానీ పక్కన పెట్టేస్తున్నాం సార్. ఆ రోజు ఏంటంటే మీటింగ్ విన్నప్పుడు చదివేయాలి, తెలుసుకోవాలి అనిపిస్తుంది గానీ ఇక్కడికి వచ్చాక సైలెంట్ అయిపోతున్నాం. అది నాకు ఎస్ మేడం. కనెక్ట్ అయింది సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ థ్యాంక్ యూ అవకాశం మేడం. మీరు ఇచ్చింది. తొందరలో మంచి చెక్ తీసుకోవాలని కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రహీం సార్ నెల్లూరు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రహీం సార్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ లక్ష్మణ్ సార్, ఈరోజు సెషన్ ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు రాదు తెలియదు అంటూనే మీరు మీ ప్రయాణాన్ని అద్భుతంగా వివరించారు. ఎక్సలెంట్ సార్. ఏదైనా కానీ సమస్యలపై యుద్ధం చేస్తేనే గెలుస్తాం సార్. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణం ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక్కో రోజు ఒకేలా ఉంటుంది. రోజు ఒక్కొక్క మనకు ఏంటంటే రోజు మీరు బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి రోజు 1,00,000 ప్రశ్నలు ఎదురవుతానే ఉంటాయి మీకు. మనం స్టేజ్ లో కూడా అంతే. ఒక్కో కస్టమర్లు వస్తుంటే ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళకి బాగా నచ్చితే ఎంత కష్టమైనా అవలీలుగా తీసుకెళ్తారు. ఒకవేళ కస్టమరు వాళ్ళకి మనం చెప్పింది వాళ్ళకి నచ్చకపోతే మాత్రం వాళ్ళు తిట్టుకుంటే బ్యాంక్నే కదా ఎంప్లాయీని కూడా అమ్మబుల్ తిట్టిపోతారు సార్. సారీ. సమాధానం కోసం చేసే పోరాటమే మనం మొదలవుతుంది. మనం ఆ ప్రయాణం మొదలైనప్పుడే మనకు సమాధానం వస్తుంది. మన ఈ వెస్టేజ్ ప్రయాణంలో కూడా మనం ఏంటంటే కింద పడిన ప్రతిసారి ఎవరో ఒకరు వస్తారు, ఏదో చేస్తారని ఆశించకుండా, ఎవరు రాకపోయినా మనం ముందుకెళ్ళాలనే తపన ఎవరైతే ఉంటుందో వాళ్ళు మనం ముందుకెళ్ళగలరు. అంతే. మీరు ఖచ్చితంగా ప్రతి పాయింట్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్ లక్ష్మణ్ సార్. బుక్స్ గురించి కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కేశవ్ సార్కి. థ్యాంక్ యూ సార్. మీరు విజయవాడలో జరిగే ఫంక్షన్ అవార్డు తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తీసుకుంటాం సార్. తీసుకోవాలి కూడా. థ్యాంక్ యూ సార్. మునుస్వామి రెడ్డి సార్. మునుస్వామి రెడ్డి. మునుస్వామి రెడ్డి సార్ మాట్లాడండి. సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్నారు మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ ప్రతి పాయింట్ నిదానంగా అయినా స్లోగా బాగా ప్రతి పాయింట్ బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. మీ గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా సక్సెస్ అవ్వాలని, మీరు అనుకున్న చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా ఆర్టికల్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతిభా మేడం. సార్ గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. మీ జర్నీ అయితే చాలా బాగుంది సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే వెస్టేజ్ లో మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మన మాట పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడాలి అని అన్నారు సార్. ఆ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు మిమ్మల్ని మీటింగ్స్ లో కూడా చూస్తుంటాను సార్. చాలా యాక్టివ్ గా ఉంటారు సార్. మీరు మీ గోల్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ కూడా సక్సెస్ అవ్వాలని, మీరు మంచి చెక్ తీసుకొని మీ టీమ్ ని కూడా మంచి డెవలప్మెంట్ లో మంచి చెక్ లో తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మమతా గూడూరు. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అదే మీరు బ్రాండ్ చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ వస్తుందన్నారు. అలాగే వస్తుంది సార్ మాకు కూడా వెళ్ళేటప్పుడు. కానీ అదే ఇద్దరితో పోవాలి ముగ్గురితో పోవాలన్నారు. ఆ పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీరు ఒకరిని ఐడి వేసి వాళ్ళు నిలబెట్టడం చాలా కష్టం అన్నారు. చాలా బాగా చెప్పారు సార్ అన్ని పాయింట్లు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మంచి ఎక్కువ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శ్యామలా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పింది అంత బాగా చెప్పారు సార్. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే
అప్పటికప్పుడే పోయి రాస్తే పాస్ అవ్వము. కష్టపడి 2 నెలల నుంచి చదివితే పాస్ అవుతాము. అలాగే వెస్టేజీలో కూడా కష్టపడి చేస్తే బాగుంటది అన్నట్టు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీది కూడా మంచి తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ నుంజమూరు. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ మాకు డల్ అయిపోతే మేము ఎనర్జీ తగ్గిపోతాం సార్. ఓకే ఓకే సార్. అంటే ఇక్కడ నేను సత్యసాయి జిల్లా గోరంట్ల దగ్గర ఉన్నాను. మీరు గోరంట్లో ఉన్నా హిమాలయ పర్వతాలు ఉన్నా మీ వాయిస్ మాకు ఇంటేనే మాకు ఎనర్జెటిక్ వస్తుంది సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ నా సార్. ఒపీనియన్. ఓకే సార్. మీరు ఆల్రెడీ ఈరోజు నేను జూమ్ ఆన్ చేసి ఫస్ట్ నుంచి కూడా వింటూ ఉన్నాను. మీరు ఫస్ట్ లో పోయినసారి బ్యాంకులో ఉన్నప్పుడు మేము పర్మిషన్ తీసుకొని మాట్లాడినప్పుడు నువ్వు కంగారుగా మాట్లాడినప్పుడు తక్కువ సమయం తీసుకున్నావు. ఈరోజు ఫుల్ఫిల్ గా ఏదైతే నువ్వు చెప్పాలో, ఏదైతే ప్రతి మాట చెప్పారు. ప్లస్ ఇంకేందంటే నీ యొక్క గోల్, ప్రతి మనిషికి ఒక గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతుంది. కానీ ఆ గోల్ చెప్పావు, అది గోల్ ఖచ్చితంగా ఖచ్చితంగా అవ్వాలి. ఒక 2-3 years లో నీ గోల్ ఏదైతే ఆ హౌస్ మంచిగా పెట్టుకొని అప్పులన్నీ తీర్చుకోవాలని చెప్పావు. ఖచ్చితంగా ఇది మాత్రం 100% ఖచ్చితంగా తీరద్ది. ఎందుకంటే మనం ముందున్నటువంటి మన గురూజీలను కూడా మనం చూస్తున్నాం. మహాగురూజీ ఎంఎస్ఆర్ గారిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుతోనే వచ్చి 22 లక్షల అప్పుతో వచ్చి ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించాడు సారు. సార్ని మనం ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా అడుగులు వేద్దాము ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది ఒక్క ఐడి కోసం లక్ష్మణ్ సార్ నన్ను వచ్చి నిలబెట్టడం ద్వారా నేను ఈరోజు ఐడి అనేది ఎప్పుడో వేశారు, కానీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళకపోవడం ద్వారా చాలా మంది కొలాప్స్ అయిపోయినాయి. అలా కాకుండా ఉండాలని ఇంత జర్నీ, బైక్ జర్నీతోనే రేపటికి వారం అవుతుంది ఇంటికి వెళ్ళి. అయినా పర్వాలేదు, రేపు సాయంత్రం చేరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన మీ జర్నీ చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇలానే కష్టపడాలి, అందరినీ కూడా గెలిపించుకోవాలి అనే నినాదంతో మనం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. రివికా ప్రసాద్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫస్ట్ నుంచి నాకు తెలిసినప్పటి వాయిస్ బ్రేక్ అవుతుంది. చూసాను సార్. ఇప్పుడైతే ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. ఐడి వేస్తే కష్టంగా ఉంటది, ఐడి వేసిన వాళ్ళని ముందుకు నడిపించాలన్నా కష్టం అంటారు సార్. అవును సార్, అది ఐడి వేసినంత ఈజీ కాదు టీంని డెవలప్ చేయడము. బాగా చెప్పారు సార్. మీరేమైతే అనుకున్నారో మీరు లక్ష్యం ఖచ్చితంగా మీరు నెరవేర్చుకుంటారు సార్. థ్యాంక్ యూ మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ప్రతి ఒక్కరు మీ ముందుకి నడవాలని. సో సారీ మేడం, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. సమన్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ కేసు వెరీ గుడ్ గుడ్ సార్ మార్నింగ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్ లక్ష్మణ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ మన సెషన్ కొద్దిగా ఇచ్చారు ఆ రోజు ఏదో హడావుడిగా ఉండారు బ్యాంక్ లో ఉంటూ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. అవును సార్ ఈ సెషన్ పూర్తిగా విన్నాం సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్, ప్రతి పాయింట్ బాగా వాల్యుబుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ మీరు ప్రసాద్ సార్ అడుగు జాడలో నడవ అనేది చాలా గొప్ప విషయం సార్. అదే మీ సక్సెస్. ఎస్ సార్. చాలా బాగా డెడికేషన్ చూస్తున్నాం సార్. ఆర్కే సార్ కానీ మీరు కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. మీరు అనుకున్న గోల్స్ మాత్రం డెఫినెట్ గా అచీవ్ అవుతారు సార్. మీరు కానీ ఆర్కే సార్ కేశవ్ సార్ బాగా వర్క్ చేస్తున్నారు సార్, చూస్తా ఉన్నాను. థ్యాంక్ యూ Thank సార్. you, మీ thank పెద్ద ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ అచీవ్మెంట్ అవుతాం సార్. సార్ డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ రఘు సార్. సార్ రఘు సార్ ఎగ్జిట్ అయ్యారు. ఓకే సార్. సో ఎనీబడి ఎల్స్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ జూమ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. Jinka Ramesh, unmute yourself and speak few words about Lakshman sir Zoom session. Jinka Ramesh, sir. Then thank you so much, Lakshman sir. Thank you, We sir. are going to close the session today. So everybody, I'm requesting you, Zoom లో ఎవరైనా చేయాలనుకుంటే దయచేసి ఎర్లీ మార్నింగ్, ఎప్పుడైనా మార్నింగ్ కాకపోయినా 11 o'clock నాకు మెసేజ్ చేయండి. జీపీఆర్లో కానీ పవర్ ఆఫ్ వెస్టేజ్లో కానీ ప్రసాద్ సార్ కానీ నేను పెట్టిన నెంబర్కి మెసేజ్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ మీ పీపుల్ లాస్ట్ మూమెంట్లో మనం జూమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అందరూ సార్. రేపు 24th కలుసుకుందాం. చెక్ 100% సార్. అవార్డ్ ఫంక్షన్ లో పేరు పేరున జూమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఐఎమ్ జస్ట్ వైండ్ అప్ టు నౌ. ఓకే సార్.